ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. సుఖదుఖాలనేటటువంటివి భగవంతుడు మనకు అనుగ్రహించేదాన్ని బట్టి ఉంటాయి. నిజానికి భగవంతుడు కూడా స్వతంత్రంగా తనకు తాను ఏదీ మనకి ఇవ్వలేడు. మనం భగవంతుణ్ణి శరణాగతి చేస్తే, ప్రభో నాకున్నటువంటి కష్టాన్ని నువ్వు ఈడేర్చవయ్యా అంటే ఆయన ఏం చేస్తాడు? వీడికున్నటువంటి కష్టాలు తొలగించాలంటే వీడేమైనా పుణ్యం చేశాడా అని చూస్తాడు. అలాగా మనం చేసినటువంటి పుణ్యం ఏమన్నా ఉంటే, ఏదైనా మన అకౌంట్లో గతంలో చేసుకునేటువంటి పుణ్యక్రమాలు ఏమన్నా ఉన్నాయి అంటే వాడికి ఆ పుణ్యానికి తగినటువంటి మంచి ఫలితాలను ఇస్తాడు. అయితే భక్త మహాశైలికి ఒక సందేహం రావచ్చు. ఏమండి, నా అకౌంట్లో పుణ్యం ఉంది కాబట్టి ఆయన ఫలం ఇచ్చాడు, నేను చేసుకున్నటువంటి పుణ్యాన్ని బట్టి కదా నాకు ఫలం వచ్చింది, ఇంకా మళ్ళీ భగవంతుడు ఇంకా ఇచ్చేది ఉంది, ఇంకా ఆయన గొప్ప ఏమిటి, ఇందులో భగవంతుడి గొప్ప ఏమిటి, ఈ మాత్రం దానికి ఆయన ఎందుకు అంటే, ఏమండి బ్యాంకులో మన అకౌంట్లో డబ్బు ఉంది, నా అకౌంట్లో ఉన్న నా డబ్బు నాకు రావడానికి క్యాషియర్ ఎందుకండి అంటామా? అనం కదా. ఇక్కడ మన పాపపుణ్యములు అనేటటువంటివి మనకి ముడిసరుకు లాంటివి, రా మెటీరియల్ అంటారు. మనం దాన్ని ఆ ముడిసరుకుని యంత్రంలో వేస్తే మనం వేసినటువంటి ముడిసరుకుని బట్టే బయటికి వచ్చేటటువంటి అంతిమ స్వరూపం వస్తుంది. మనకి ఫైనల్ ప్రోడక్టు మనం ఇచ్చినటువంటి రా మెటీరియల్ని బట్టి వస్తుంది. రా మెటీరియల్ మిషన్లో వేస్తే మనం ఇచ్చినటువంటి రా మెటీరియల్కి తగినటువంటి ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. మనం వేసే రా మెటీరియలే మంచిది కాకపోతే చివరిగా వచ్చేటటువంటి ఆ ప్రోడక్ట్ మంచిది కాలేదు అని చెప్పేసి అంటే ఎలా? అలా మనం చేసినటువంటి పాపములను పుణ్యములను ముడిసరుకుగా చేసుకుని భగవంతుడు మనకి ఫలితాన్ని ఇస్తాడు. అందుకని సునీతి చెప్తోంది ధ్రువుడితోటి, నాన్న మనకున్నటువంటి ఈ దుఃఖం తొలగిపోవాలి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలిరా అన్నది. ఇంకా ఏమంది? అసలు భగవంతుణ్ణి ఆశ్రయించడం ద్వారా మనం పుణ్యాన్ని సంపాదించుకుంటాం. మనకి కష్టం వచ్చింది, భగవంతుణ్ణి ఆశ్రయించాం, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఉదాహరణకి శ్రీ మహాభారతంలో పాండవులు అరణ్యవాసం చేస్తూ ద్వారకా నగరంత పొలిమేరల దగ్గర దాకా వచ్చారట. శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణితో, రుక్మిణి నా కిరీటం ఆయుధాలు ఇవ్వవే అన్నట్ట. స్వామి ఎక్కడికి వెళుతున్నారండి అని అడిగిందిట ఆవిడ. అడగకూడదు కానీ అడుగుతున్నాను, ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళుతున్నారని అడగకూడదు, అయినా ఎందుకో నేను ఉండలేక అడుగుతున్నాను అన్నది రుక్మిణి. ఆయన అన్నాడు, వనవాసం చేస్తూ
మన ద్వారకానగర పులిమేరల్లోకి పాండవులు వచ్చారే రుక్మిణి, ఒక్కసారి వాళ్ళని చూసి వద్దామని వెళుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నగరంలోకి రారు కదా, నేనే వాళ్ళ అరణ్యంలోకి వెళ్ళాలి అని చెప్పాడు. చెప్తే అప్పుడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుని అడిగింది, ఏమండి, మిమ్మల్ని సంపూర్ణ శరణాగతి చేసి మిమ్మల్ని పూర్తిగా నమ్ముకున్నటువంటి ఆ పాండవులకు అసలు వనవాసమే లేకుండా చేయొచ్చు కదండి, ఏమిటో అంటున్నారు. వాళ్ళు మన పొలిమేరల్లోకి వచ్చారు, చూసి వస్తాను, పలకరించి వస్తాను అంటున్నారు అని రుక్మిణి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు రుక్మిణితో, రుక్మిణి, ఎవరు చేసినటువంటి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదే. వాళ్ళు చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించడానికి వాళ్ళు వనవాసం చెయ్యవలసిందే. మరి మీరేం చేస్తారండి అని అడుగుతున్నావు కదూ. నేను నా సాన్నిధ్యాన్ని వాళ్ళకిచ్చి ఏదైనా మార్గం చూపిస్తాను తప్ప నేను స్వతంత్రుని కాదు అన్నాడు పరమాత్మ. భగవంతుడు మనకి కర్మఫలాన్ని ఇచ్చేటటువంటి విషయంలో స్వతంత్రుడు కాదు. సునీతి ఈ విషయాలన్నీ ధ్రువుడికి బోధించి కుమారుడైనటువంటి తన కొడుకైనటువంటి ఆ ధ్రువుడితో చెప్తోంది, నాయన, సర్వత్ర శుచిత తాత సాపరోపకృతి సదా ఔర్జస్వలా మనోవృత్తి సదైవాదినవాదిత పద్భిశ్చ సంగతిర్నిత్యం మైత్రీచి పితృమిత్రకై ఇతిహాస పురాణానాం ఉత్కంఠా శ్రవణే సదా. మనిషి జన్మ ఎత్తాక మానవుడు తనకున్నటువంటి జీవన విధానంలో ఇంద్రియాలన్నింటినీ కూడా సత్కర్మల కోసం వినియోగించాలి. అప్పుడే వాడి జీవితం సార్థక్యం అవుతుంది. ఒకవేళ వేద శాస్త్ర ప్రమాణములు చెప్పినటువంటి రీతిలో మసలుకోకపోతే అటువంటి వాడికి పరంపరలుగా దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. సముద్రంలో కెరటాలు వచ్చినట్టుగా ఒక దుఃఖం వెనకాతల ఒక దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. మనిషి సన్మార్గంలో ప్రవర్తించాలి అంటే ఇతిహాసాలని పురాణాలని శ్రద్ధగా భక్తిగా వినాలి. ఆ పురాణమో ఇతిహాసమో చెప్పేటటువంటి వాడికి అతడు ఇంకా బాగా చెప్పేలాగా ప్రోత్సహించాలి. పురాణాలకు విఘాతం కల్పించకూడదు. పురాణాల్లో చెప్పినటువంటి ధర్మాల్ని ఆచరించాలి. ఏతై మనోరథ ఫలంతేవత మోద్రయో అన్నాడు. తపస్సులు అని పిలువబడేటటువంటి ఏ చెట్లయితే ఉన్నాయో ఆ చెట్లు ఎప్పుడు పుష్పిస్తాయి. తపస్సు అనేటటువంటి చెట్టు ఎప్పుడు పుష్పిస్తుంది, ఎప్పుడు పువ్వులు పూస్తుంది, తపస్సు అనేటటువంటి చెట్టుకి ఎప్పుడు పళ్ళు పండుతుంది ఆ చెట్టుకి అంటే, తపస్సు చేసేటటువంటి వాళ్ళు ఆ తపస్సుకు సంబంధించినటువంటి నియమాలను తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే అవి ఫలిస్తాయి, పుష్పిస్తాయి. ఏదో ఒక మొక్క నాటేనండి, అది పువ్వులు పూయడం లేదు, కాయలు కాయడం లేదు, పళ్ళు పండడం లేదు అంటే కేవలం మొక్క నాటేసినంత మాత్రాన పళ్ళు పండదు కదా. నాటిన మొక్కకు నీళ్లు పోయాలి, 4-5 రోజులకు ఒకసారి దానికి పాదు కట్టాలి, కలుపు మొక్కలు తీయాలి, దానికి తగినంత ఎరువు వేయాలి. అసలు నీళ్ళే పోయకపోతే ఎండిపోతుంది, అలాగని నీళ్ళు ఎక్కువ పోసేస్తే కుళ్ళిపోతుంది. అలాగే తపస్సు చేసినప్పుడు కూడా దానికి కొన్ని అంగకర్మలు ఉంటాయిరా, అవి ఆచరించినప్పుడు ఆ తపస్సు ఫలిస్తుంది, పుష్పిస్తుంది. ఎదురుగుండా ఉన్న వాళ్ళందరిలో కూడా సాత్వికమైనటువంటి ప్రవర్తనతో ఉండాలి. వాళ్ళందరితోటి ఎట్టే పరిస్థితుల్లోని కూడా కోపానికి లోనవ్వకూడదు. అందరి పట్ల మైత్రీభావంతో ఉండాలి. అల్పాహారం తినాలి అంటే అధికంగా తినకూడదు. అందరి పట్ల కూడా మైత్రీభావంతో ఉండాలి. ఎక్కువసేపు నిద్రపోకూడదు. ఇవన్నీ తపస్సు చేసేటటువంటి వాడికి ఉండవలసినటువంటి లక్షణములు అని సునీతి తన కుమారుడికి బోధించి, తస్మాదల్పతపస్త్వాద్వైత్వం చాహం చ మహామతే ప్రాప్యాపి రాజసా నిత్యం రాజలక్ష్మా సభాజనం. నాయనా, నువ్వు తపస్సు చేసి నారాయణమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రుడమైనట్లయితే తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని ఉపదేశిస్తే,
తల్లి ఉపదేశాన్ని విన్నటువంటి ధ్రువుడు తల్లికి సాష్టాంగ దీర్ఘదండ ప్రణామం చేసి అరణ్యానికి వెళ్ళి తపస్సు చెయ్యాలి అని కృత నిశ్చయుడై తల్లికి నమస్కారం చేసి అరణ్యానికి బయలుదేరి వెళ్ళాడు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం. భక్త మహాశైలారా, రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.